చూడండి, అటువలననే పురుషులారా, ఇక చూస్తారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారే ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలవంతురాలు కాదంట. దేంట్లో బలమైంది తెలుసా శ్రీ? దేంట్లో బలమైంది తెలుసా అండి? 9 నెలలు శిశువుని గర్భములో పెంచి ఆ ప్రసవ వేదనతోని బయటికి తీసుకురాగలుగుతుంది సార్. అంత కష్టపడగలుగుతుంది స్త్రీ. ఎవ్వరి వల్ల కాదు. ఒక్కసారి బాడీలో ఉన్న ఎముకలన్నీ ఇరుస్తే ఎంత భయంకరమైన నొప్పి ఉంటుంది, అంత నొప్పినైనా భరిస్తుందంట దేవుని సంతానాన్ని భూమి మీద తీసుకురావడానికి. కానీ బలహీనమైన ఘటం అంటదే సార్. చూసారు ఎట్లా రాపిస్తున్నాడు దేవుడు. ఆమె డెలివరీ టైంలో ఎంత నొప్పినైనా భరించగలుగుతుందంట దేవుని పని విషయంలో. కానీ ఆమె బలహీనురాలంట, బలహీనమైన ఘటమంట. ఒట్టిగానే పడిపోద్దంట సాతాను చేతులు. ఒట్టిగానే మోల్డ్ చేస్తాడంట సాతాను ఆమెని. ఆదాం మోసపోలే ఫస్ట్ తెలుసా. ఆదాము దగ్గరికి వెళ్ళింది అపవాది, కానీ ఆదాం పడలే. ఎక్కడికి వెళ్ళింది? అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వతో డిస్కషన్ చేసి అవ్వని మాయలో పెట్టింది ఆ పండు తినడానికి. దేవుని ఆజ్ఞని అతిక్రమించడానికి ఎవరు మూలకారకులయ్యారు? అవ్వ, మన మూల తల్లి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? చదవండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములలో, అంటే మీరు పరలోకం వెళ్ళాలి, మీరు పరలోకం చేరుకోవాలంటే ఆ కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి అంటున్నాడు. తెలుసా, అబ్రహాం గారి స్టోరీ చదువుతూ తెలుస్తుంది మనకు. అక్కడ శారా అబ్రహాం మధ్యన ఏం జరిగింది అంటే, దేవుడు ఏమంటున్నాడు? బలహీనమైన ఘటము కాబట్టి ఆమెను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలంట.